ఇప్పటికైతే ట్రంప్ రియాక్ట్ అయ్యారు. చైనా నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండొచ్చు? చైనా వాళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా దేశాలతో ఆల్రెడీ చేసుకున్నారండి. అండ్ చైనా వాళ్ళు ట్రేడ్ వాణిజ్యం కంటే కూడా వాళ్ళు డెట్ డిప్లొమసీ, ఎయిడ్ డిప్లొమసీ చేస్తారు. అంటే ఎయిడ్ డెట్ డిప్లొమసీ అంటే చాలా వరకు దేశాలకి అప్పులు ఇవ్వడము, లోన్స్ ఇవ్వడము, ఆ లోన్ల ద్వారా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసుకోవడము, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేసుకోవడము ఒకటి. రెండు, వాళ్ళ స్ట్రాటజిక్ అలైన్మెంట్, స్ట్రాటజిక్ ఎకనామిక్ అవుట్ రీచ్ ఉంటుంది. అంటే వ్యూహాత్మకంగా ఆర్థికంగా వేరే దేశాలతో ఒప్పందాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళతో సంబంధాలు ఎట్లా చేసుకోవాలి అనేది వాళ్ళు వేరే సపరేట్ పందా ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు సిల్వర్ అంటే వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. ఎందుకు వెండి ధరలు ప్రధానంగా పెరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్స్ వాళ్ళు వేరే దేశాలకు చేయాలనుకున్నారో అవి చేయకుండా సప్లై చైన్, అంటే ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ లో ఏ గూడ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనే దాని మీద వాళ్ళకి టైట్ కంట్రోల్ ఉంది. సో చైనా ఆర్థిక వ్యవస్థ కానీ చైనా ఆర్థిక వ్యూహాలు కానీ కొంత వేరేలాగా ఉంటాయి. వాళ్ళు దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారు అనే అంశం ఇప్పుడు మనం రెస్పాన్స్ కన్నా ముందు అసలు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్ ఉంది కదా, ట్రేడ్ డీల్, అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? లెట్స్ డిస్కస్ దట్. ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే రెండు పెద్ద, ఇప్పుడు ఇంతకు ముందు వరకు యూరోపియన్ యూనియన్ కి భారతదేశము 9వ ట్రేడ్ పార్ట్నర్, అంటే 9వ స్థానంలో మనం ట్రేడ్ పార్ట్నర్ లాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ రకంగా ట్రేడ్ చేయడం, ఇట్లాంటి ఒక పెద్ద ట్రేడ్ డీల్ చేయడం వల్ల బహుశా మనం 2వ 3వ స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రెండు, ఇదంతా మెటీరియలైజ్ అయ్యి కొంత ఇంప్లిమెంటేషన్ వైపు, ఎందుకంటే 25 దేశాలలో వాళ్ళ లాస్, వాళ్ళ రాటిఫికేషన్, యూరోపియన్ ఎకనామిక్ కమిషన్ దీన్ని అప్రూవ్ చేయడం, వాళ్ళకు కూడా వాళ్ళ రూల్స్ బేస్డ్ ఉంటుంది. అంటే అమెరికా కంటే కూడా చాలా చారిత్రాత్మకంగా కొన్ని వందల ఏళ్లలో రూల్స్ ఫాలో అవ్వాలి, ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవ్వాలి, ఒక ప్రజాస్వామిక పందాలు అందరూ కలిసి ఆలోచించుకొని ముందుకెళ్ళాలి అనే విధి విధానాలు యూరోపియన్ యూనియన్ కి ఉంటాయి. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా మనం ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు సులువుగా పడుతుంది. అంతలోపు చైనా వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతుంటే దీనికి కౌంటర్ మెకానిజమ్స్ చూసుకుంటారు. కౌంటర్ మెకానిజమ్స్ అంటే ఈయూఏ కాకుండా ఇండివిజువల్ దేశాలతో వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడము, లేదా సప్లై చైన్ లో లేదా గూడ్స్ రంగంలో వాళ్ళు చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్ లో చేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి భారతదేశంలో చాలా ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఉంటాయి, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, సబ్బులు కావచ్చు, లేదా ఇంకా పౌడర్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, అట్లా చాలా వరకు ఏమన్నారు, షాంపూస్, పౌడర్స్, పౌడరు, షాంపూస్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇండియాలో ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి ఇంతకు ముందు వాళ్ళకి లైన్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ అనేటివి ఏవైనా ఇంతకు ముందు ఇటలీ నుంచి అన్నా, ఫిన్లాండ్, స్వీడన్ నుంచి అన్నా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, స్టీల్ క్వాలిటీ వాళ్ళు చేసే చాలా ఎక్కువ ఉంటుందని అక్కడ నుంచి దిగుమతులు చేసుకున్నారు భారతదేశంలో ఉండే కంపెనీలని. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల, వాళ్ళ దిగులో ఉండే ఆర్థిక సంక్షోభం వల్ల, రేట్ల వల్ల భారీగా చైనా నుంచి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం అక్కడ నుండి లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగుమతి చేసుకోవడం, ఇండస్ట్రియల్ పార్ట్స్ దిగుమతి చేసుకోవడంలో వాళ్ళు ప్లేయర్ అయ్యారు. ఇప్పుడు మనం ఆల్రెడీ వీళ్ళకి టారిఫ్లు తగ్గించినాం కాబట్టి బహుశా కొంత డిపెండెన్సీ ఏదైతే చైనా మీద మనం కొంత ఏర్పరచుకున్నామో అది తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తగ్గుతున్నాయి కదా, మా ఆర్థికంగా మాకేమైనా ఇబ్బంది ఉంటుందేమో, ప్రభావం ఉంటుందేమో అని వీళ్ళు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇండివిజువల్ గా వేరే వేరే కంట్రీస్ తోటి చేసుకోవచ్చు. కాబట్టి అది ఒక్కొక్క అంశాన్ని బట్టి, ఒక్కొక్క రంగాన్ని బట్టి ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది. కానీ చైనా చేసే ఆర్థిక వ్యూహాలకి వాళ్ళకుండే ఆర్థిక సంబంధాలు ఇంతకు మించి బెటర్గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు బెటర్గా ఉన్నాయి అంటున్నానంటే వాళ్ళు చేసేవి అన్ని రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు దిగ్బంధనం లాగా ఒకటి ట్రేడ్ డీల్స్ చేసుకోవడం, ఒకటి అప్పులు ఇవ్వడం, వాళ్ళ చుట్టూ పోర్ట్స్ డెవలప్ చేసుకోవడం, వాళ్ళ దాంట్లో రోడ్లు వేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణకి వెనిజువాలాలో మనం లాస్ట్ టైం చర్చలో వెనిజువాలా మీద పెద్ద ఇష్యూ అయింది. అమెరికా ఇట్లా ఇప్పటికి కూడా ఇవాళకి కూడా వెనిజులాలో అత్యంత ఆయిల్ మైనింగ్ చేయడం కానీ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అది అమెరికన్ కంపెనీ. వాళ్ళకి 70% వరకు ఇప్పటికి ఉంది ఇవాళకి. మొన్న అమెరికా అంత దాడులు చేసి అమెరికా వ్యతిరేక నినాదాలు ఉన్నప్పటికీ. కాబట్టి ఇండస్ట్రీ అండ్ ఎకనామికల్ టైస్ దేశాలు, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాలు, వాళ్ళ చాలా లోతుగా ఆల్రెడీ వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ ఉంది. అంటే బెల్ట్ రోడ్ అంటే ప్రతి చోట రోడ్ లేయడము, ఒక బెల్ట్ ద్వారా వాళ్ళ స్ట్రాటజిక్ ఎకనామిక్ కంట్రీస్ ని తీసుకురావడం. సుజన గారు, సారీ టు స్టాప్ యూ. ఇప్పుడు ట్రంప్ అందరినీ బెదిరిస్తారు కానీ చైనా మాత్రం బెదిరించలేరుగా. అంటే ఏదో మాటలకే తప్ప మనకన్నా తక్కువ శాతమే ఉంది. ఇప్పుడు 30% అనుకుంటాయి కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్ టారిఫ్. ఇప్పుడు బెదిరించలేరు అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు కదండి. ఇప్పుడు మీరు ఏ చర్చలన్నా చూడండి, అంటే ఒక భారతీయ ఒక ప్రౌడ్ ఇండియన్ గా నేను చెప్తున్నా, అంటే ఏదో మన దేశాన్ని మనం పక్కకు పెట్టినట్టు, ఏదో చిన్నబుచ్చుకున్నట్టు, ఏదో క్రిటికల్ గా చూసినట్టు కాకుండా, మీరు ఏ ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇద్దరి మధ్యలో చర్చ చూసినా ఇవాళ అది అమెరికా చైనా మధ్యలో ఉంది అనే చర్చలకు వస్తుంది తప్ప రష్యా కానీ ఇండియా కానీ పెద్దగా ప్రధానంగా ఉన్నారా అనే చర్చ ఇంకా ప్రధానంగా జరగట్లేదు.
కారణం ఎందుకంటే చైనా ఒక ఎకనామిక్ పవర్ గా ఎస్పెషల్లీ R&D రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ కానీ కానీ ఏరోస్పేస్ కానీ చాలా ముందు ఉన్నారు. కాబట్టి ఒక ముందున్న దేశాల నుంచి చూసి బెటర్గా ఉండడంలో తప్పు లేదు. కానీ మనం ఇంకా ఆ స్థాయికి ఇంకా మనం ఆర్థిక వ్యవస్థ అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి మేబీ చైనా తోటి వాళ్ళ పంద కొంచెం వేరే. ఇప్పుడు ఈ డీల్ తో చైనా ప్రజాస్వామ్యం కాదు కదా మనలాగా. కాబట్టి మన ఆలోచన విధానం ఇంకోటి ప్రజాస్వామ్య దేశాలలో ఎట్లుంటదంటే అండి, ఈ ఆలోచనలు కానీ పందాలు కానీ లేదా ఈ డీల్స్ కానీ కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చైనా అయింది, వాళ్ళు ఒకరు చెప్తే మిగతా వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఎకనామిక్ పాలసీ, వాళ్ళ పొలిటికల్ పాలసీ. కానీ ఇండియా లాంటి కంట్రీ ఏంటంటే అది యుఎస్ కి కూడా తెలుసు, ఏదన్నా ఇంత ఈజీగా వీళ్ళు ముందు వెనక్కి జరగరు, కొంత ఆలోచిస్తారు, కొంత అంటే ఇందాక పుల్లారావు అన్నట్టు ఒక స్ట్రాంగ్ డిప్లొమాటిక్ ఫౌండేషన్స్, అంటే ఒక పునాది, మన ఫారెన్ పాలసీ పునాది అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం యాక్టివ్ గా ఉండడానికి ఉన్నా కూడా ఒక అడుగు ముందు వేయడానికి కూడా చాలా ఆలోచిస్తాం. కాబట్టి చైనా తోటి వీళ్ళు ఇట్లా వ్యవహరించరా అనేది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కాదు, మీరు ఒక అంశం చెప్పారు ఇంపార్టెంట్, ఇది ఎకనామిక్ పవర్ అనేది. అంటే ఇప్పుడు జియో పొలిటికల్ లీడర్షిప్ కోసం ఆల్రెడీ అమెరికా నేనున్నాను అనే ఆధిపత్యం సరే అనేక అంశాల్లో చైనా పోటీ పడాలని చూస్తుంది కదా. ఇప్పుడు ఈ డీల్ విల్ ఇట్ గోయింగ్ టు బి బ్యాలెన్స్ అండి, బ్యాలెన్స్ ఇట్ అవుట్, ఎకనామిక్ పవర్ బ్యాలెన్స్ జరుగుతుందా? బ్యాలెన్స్ అవుతుందో ఏమో నేను చెప్పలేను, కానీ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం డైవర్సిఫై చేస్తున్నాం. ఒక సామెత ఉంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే మన గుడ్లన్నీ ఒక బాస్కెట్ లో పెట్టొద్దు, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఒకే దాంట్లో పెట్టొద్దు అన్నట్టు. ఇప్పటి వరకు భారతదేశం యాక్టివ్ ఫారెన్ పాలసీ అవుట్ రీచ్ ఎట్లుందంటే, ఇంపార్టెంట్ ఎకనామిక్ బ్లాక్స్ అందరితోటి కూడా మన సత్సంబంధాలు ఉండాలి. ఒకప్పట్లాగా ఓన్లీ రష్యా తోటి ఒక 30 ఏళ్ళు ఉన్నాము, ఓన్లీ యుఎస్ తోటి కొన్ని ఏళ్ళు ఉన్నాం, యుఎస్ న్యూక్లియర్ డీల్ చేసాము, యుఎస్ చెప్పినట్టు కొంతవరకు ఉన్నాం, కొంత కూడా మనం ఒక బ్యాక్ ఫుట్ లో కొంత ఆడినాము గేమ్. ఇప్పుడు యాక్టివ్ ఫారెన్ పాలసీలో మనం ఓన్లీ ఈవెన్ కేవలం యూఏ కాదు, ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు కెనడా కూడా ముందుకు వస్తుంది, కెనడాతో కూడా ఇండియా చేస్తుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఒక దేశము, 2 దేశాలు, 3 దేశాలు కాకుండా మల్టీలాటరలిజం, బహుళ దేశాలతోటి, వివిధ రాష్ట్రాలతోటి, వివిధ దేశాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఒక రూల్స్ బేస్డ్ ట్రేడ్ చేయడం వల్ల భారతదేశానికి చాలా బెనిఫిట్ అవుతుంది. ప్రపంచం మొత్తానికి మనం ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్ అనేది మనం ఒక మెచ్యూర్ డెమోక్రసీకి స్ట్రాంగ్ సింబల్. కాబట్టి ఇది చేయడం చాలా మంచి పరిణామము. చైనాకు కూడా కొంత అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదో మనం చెప్పినంత మాత్రాన మనం ఇప్పుడు చైనా మేజర్ ఫ్యాక్టర్ పాకిస్తాన్ సపోర్ట్ చేయడం లేదా యుఎస్ కి వ్యతిరేకంగా చేయడం, యుఎస్ మెయిన్ ఫ్యాక్టర్ చైనాని వ్యతిరేకంగా చేయడం, పాకిస్తాన్ ని మళ్ళీ మన వాళ్ళ మీద ఏమైనా రెచ్చగొట్టడం. ఈ 3 ట్రేయర్ అంటే పాకిస్తాన్ ఏంటంటే ఇద్దరు పెట్టుకుంటుంది, చైనాను అసలు చర్చ లేదండి. నేను సింపుల్ గా నేను చాలా వరకు మన ఇండియన్ మీడియా అంతా కూడా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పాకిస్తాన్ మీద ఎన్నో చర్చలు పెట్టిండ్రు, అది వృధా. పాకిస్తాన్ జీడిపి కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ వాళ్ళు ఉండేది కానీ మన ఇండియాలో ఒక చిన్న రాష్ట్రంలో సగంతో కూడా కాదు.